హాయ్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ దేవుణ్ణి ఒకటే కోరుకుంటూ ఉంటాను. దేవుడా, నేను కష్టపడే కష్టాజీతం వృధా అవ్వకుండా నా కష్టానికి ఫలితాన్ని ఇవ్వి, మంచిగా కష్టపడి బాగా సంపాదించుకుని అందరిలా నేను మంచిగా రిచ్గా బ్రతకాలి తండ్రి, అలాగే నా కుటుంబం అంతా బాగుండాలి తండ్రి అని ఎప్పుడూ ఆ దేవుని కోరుకుంటాను. కానీ ఆ తాతయ్యని చూసిన తర్వాత నా మనసు అయితే ఒక్కటే కోరుకుంటుంది, నేను అడిగిన కోరికలన్నీ వద్దు తండ్రి. అటువంటి పేదవారు, లేని వాళ్ళు, ముసలి వాళ్ళకి పిడికెడు అన్నం ఎవరో ఒకరి ద్వారా ఆధారం కలిగేలా అది నువ్వే దయచే తండ్రి. నేను కోరుకున్న నాకేమీ వద్దు, ఎందుకంటే నేనున్నంతలోనే బ్రతుకు మంచి జీవితాన్ని ఇచ్చావు, అదే చాలు. కానీ అంతకంటే దారుణంగా బ్రతికే ఇటువంటి వాళ్ళందరికీ నువ్వు తోడై ఉండు. కానీ అంతకంటే దారుణంగా బ్రతికే ఇటువంటి వాళ్ళందరికీ నువ్వు తోడై ఉండు తండ్రి. పిడికెడు అన్నం మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా దొరికేలా చూడు తండ్రి అని అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనసుకి. పాపం కదా తాతయ్య, ఏం పాపం చేశాడని ఆ వయసులో తాతయ్యకి అంత కష్టం చూస్తుంటేనే గుండె తరుక్కుపోతుంది.